హాయ్ హలో వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. నేనైతే పోయిన బ్లాగ్లో చెప్పాను కదా బాంబులు కాల్స్తారనేసి. ఇప్పుడైతే నేను బాంబులు కాలుస్తున్నా చూపిస్తాను కదండి. ఇదే కదా ఈ పెద్ద బాంబుని మనం కాలుస్తున్నాం. అవును చెప్పడం మర్చిపోయినా, ఈ బాంబుని మీరు ఎప్పుడైనా కాల్స్తే కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు అగ్గి పెట్టేది తీసుకున్నా. ఇప్పుడు ఇంత పెద్ద అయితే కాల్చుతున్నా. నేనైతే ఇది ఇంకా కాల్ చేసిన. అందరు డౌట్ పడవచ్చు, నిన్న మొన్నే దీపావళి అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కాలుస్తున్నా అనేసి. ఇప్పుడైతే ఇంకా క్రాకర్స్ మిగిలినాయి అనేసి అయితే నేను కాలుస్తున్నాను. బాబా నేను అన్నానో లేదో ఇప్పుడు టప్పు నన్ను సౌండ్ వచ్చి విన్నారో లేదో, నాకు భయం అవుతుంది ఏడగలని. ఇప్పుడు మా మమ్మీ మీద సెట్లో వేసుకోవచ్చు కదా పదండి. మా మమ్మీ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నా. అడైతే మా మమ్మీ చూస్తుంది. అనే ఫుల్ తిడుతుంటే ఒకటి కాగానే మంట ఎక్కువ అవుతుంది. అదేంటో ఇప్పుడు కింద వేస్తే మంట ఏమట్నే అవుతుంది. జస్ట్ రైట్. ఇప్పుడు మనం సుర్సూర్ బత్తి తెద్దాం. అలా మమ్మీ తిడుతుంది. ఆడ వేసి వచ్చినా ఇంకా ఇది అట్నే ఉంది. నేను ఇది ఇచ్చేంత వరకు అయ్యో రాట్లే, ఎంతసేపు గంటలు సంచలేదు. మనం దీన్ని నీళ్ళు పోసి అయితే ఆరిపోతున్నాం. ఇప్పుడు నా చేతి దగ్గరికి వచ్చేసింది. ఉరుకుతున్నాను అయితే బాబా కాలిపోయేలాగున్నాయి. ఇప్పుడు మట్టి ఆరిపోయింది. ఆడ మసాలా పిండాక మనం ఇష్టం కదా. మమ్మీ సార్ నన్ను దంచుతుంది పట్టుకొని. బయట అట్లా క్లీన్ చేసిన, ఇంకో నీట్ అయిపోయింది. అమ్మ లేకపోతే నన్ను ఇంకా ఈరోజు మా మమ్మీ సార్ కూడా ఉంచదు. సరే మిగతా బాంబులు అయితే నేను కాల్చుకుంటా. అందరికీ బాయ్ బాయ్, గుడ్ నైట్.